కానీ సార్ ఒక సీనియర్ పొలిటీషియన్‌గా మీరు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సమయంలో కూడా చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. తెలుసు మీకు కదా! 12 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రం రాజధాని ఏంటో తెలియక, రాజధాని ఎక్కడుందో తెలియక 2 ప్రధాన రాజకీయ పార్టీలు కొట్టుకునే పరిస్థితి ఉంటే రాష్ట్రానికి మంచిదా? సార్ ఇక్కడ కొట్టుకోవడం అంటూ ఏంది లేదు సార్. హ్మ్. మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజధాని లేదు అని చెప్పలేదు అమరావతి ప్రాంతంలో. హ్మ్. ఇది రాజకీయ పరిపాలన అంతా ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. హ్మ్. రాజకీయ పరిపాలన అంటే ఏంది సార్? అసెంబ్లీ, ఈ సెక్రటేరియట్. ఏతావాత హైకోర్టు, సెక్రటేరియట్. గవర్నర్ బంగళా, హ్మ్. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల వీళ్ళ బంగళా, వీళ్ళ ఆఫీసులు హ్మ్. మహా అంటే. హ్మ్. ఇది రాజకీయమైన రాజధాని సార్. దాన్ని అనుసరించి అనేక విషయాలు వస్తాయి భవిష్యత్తులో. హ్మ్. అది తీస్తానని చెప్పలే. హ్మ్. అది తీసే ఎక్కడో చెప్పలే ఆయన ఆఖరికి. హ్మ్. ఇది 3 రాజధానులు ఇది ప్రధానమైన రాజధాని, రాజకీయ రాజధాని. హ్మ్. దాన్ని ఒప్పుకోకుండా చెప్పకుండా మాట్లాడే మాటలే ఇవన్నీ. హ్మ్. రాజధానిని ఇక్కడి నుంచి హైకోర్టు తొలగిస్తా, సారీ, అది రాజధాని అసెంబ్లీ తీసేస్తా, అవి తీసేస్తా అని చెప్పలే. అడ్మి వీళ్ళ అజంప్షన్స్, వీళ్ళకున్న చెడ్డ అనుమానాలు హ్మ్. శాసన చెప్పింది. రాజధాని అంటే దాంట్లో సెక్రటేరియట్ ఉండదు కదా! శాసనం ఓన్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఉంటుంది, హైకోర్టు ఏమో తప్పేముంది. హైకోర్టు కూడా ఉండదు. హైకోర్టు కర్నూలుకి పోద్ది. అక్కడ ఓన్లీ అసెంబ్లీ మాకు ఉంటది. హక్కు సార్ అది. ఆ! రాయలసీమ వాళ్ళ హక్కు సార్ విష అది. ఆ! రాయలసీమ వాళ్ళ హక్కు, రాజధాని లేకపోతే హైకోర్టు ఇవ్వాలి మాకు. మీ రాయలసీమ వాళ్ళ హక్కుని మీ రాయలసీమ ముఖ్యమంత్రులే గదా! జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళే పట్టించుకోవట్లేదు గదా! అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని మాకు హైకోర్టు ఇచ్చారు. హ్మ్. మీరేంటి సార్ అన్యాయంగా మాట్లాడతారు? హ్మ్. హైకోర్ట్ ఇచ్చారు. నాట్ త్రూ ప్రాపర్ ఛానెల్ కదా! ఎందుకు కేంద్ర చెప్పారు? ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, సుప్రీం కోర్ట్ ఈసారి ఇవన్నీ ఏం అంతా లేకుండా అంతా ఇచ్చేస్తానంటే అయిపోయింటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది కాదు తెచ్చేసేవాళ్ళం. కదా! ఒకసారి పొలిటికల్ నిర్ణయం జరిగిన తర్వాత చాలా ఈజీ సార్. ఆ నిర్ణయం చేసే అది పొలిటికల్ నిర్ణయం కాదు కదా! జ్యుడిషియరీ నిర్ణయం, కేంద్ర హోంశాఖ నిర్ణయం, సుప్రీం కోర్ట్ నిర్ణయం ఇవన్నీ. పొలిటికల్ నిర్ణయం జరిగిన తర్వాత దానికి కావాల్సిన అన్ని మార్గాల్ని, అన్ని పద్ధతుల్ని పాటిస్తారు. హ్మ్. ఎవరు కూడా ఇప్పుడు ఉన్నట్లుండి మీరు విజయవాడ పోదాం అనుకున్నంత మాత్రం కాదు సార్. హ్మ్. రైల్లోనో, బస్సులోనో, ఇంకో దేంట్లో పోతారు. హ్మ్. ఇవి ఓపిక నడుచుకొని కూడా పోతారు. హ్మ్. కాబట్టి నిర్ణయం ప్రకటించిన తర్వాత ఒక హ్మ్. తీర్మానం అసెంబ్లీ ఆ తీర్మానాలకు అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తే, హ్మ్. తీర్మానాలు అన్‌చేంజబుల్, అవి శిలాక్షరాలు, ఇట్లా రకరకాల మాటలు వింటా ఉన్నా. అంతైతే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఏమైంది సార్? మీరే కదా వెనక్కి తీసుకున్నారు. నేనేమంటానంటే సార్, ఇదంతా ఇది కాదు. ఈరోజు ప్రతిపాదన వచ్చింది. హ్మ్. మంచి ప్రతిపాదన. హ్మ్. గుడ్. అడిగినప్పుడు చెప్పాల్సిన ప్రతిపాదన, పెళ్లి జరుగుతున్న రోజు పోయి ఇంకో మంత్రం పాడితే ఎట్లా అని. ఆ రోజు ఎవరికి? పార్లమెంట్‌లో చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందుతుంటే నేను తీసుకొచ్చి ప్లాన్ బి అని అంటే చెప్పి మా మాట్లాడితే డిసెంట్ మేము చెప్పాలనుకున్నాం సార్. మా హ్మ్. యొక్క ప్లాన్ మేము జనానికి ఊరికే బాలేదని చెప్పడమే కాదు, అంతకంటే మంచి ప్రపోజల్‌ని మా దగ్గరున్న ప్లాన్ బిని ఇచ్చాం. సో, ప్రపోజలా మీరొస్తే ఇంప్లిమెంట్ చేయబోయే విధానమా? సార్ చెప్పిన తర్వాత మాట మీద నిలబడే రాజశేఖర్ కొడుకు సార్ జగన్మోహన్ రెడ్డి. సో, మీరొస్తే మార్చేస్తారు. నిలబడతాడు సార్. ఇట్ మీన్స్ మీ నిలబడతాడు. రాజధాని మావిగాన్. మీది అమరావతి కాదు. అని ఊరికే చెప్పడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. ఊరికే చెప్పడు. హ్మ్. ఆలోచించాల్సిన వాళ్ళు వీళ్ళు. హ్మ్. సరే మీకు రాష్ట్రంలో అధికారం వస్తే ప్రభుత్వం ఉంటే ఇట్లా అనుకోవచ్చు కదా. వి ఎక్స్పాండ్ ద క్యాపిటల్. అమరావతి టు మావిగాన్. క్యాపిటల్ విస్తరిస్తాం సార్. ఆ! ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ వేసాం, హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ వేసాం. హ్మ్. ఒకానొక రోజున మహా హైదరాబాద్ అని చెప్పేసి 100 కిలోమీటర్ల రేడియస్లో మేము ఈ రాజధాని ఉంటుందని అసెంబ్లీ తీర్మానించింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు అదే దాంట్లో పనిచేస్తూ ఉంది. 100 కిలోమీటర్ల పరిధిలోనే దాంట్లోనే ఇప్పుడు చెప్పే ఫ్యూచర్ సిటీలు కానీ ఏవన్నా కానీ అక్కడి నుంచి వచ్చే ప్రపోజల్స్. హ్మ్. కాబట్టి ఐ డోంట్ థింక్ వీర్ ఎక్స్పాండ్. ఓకే. సో, క్లియర్ ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు మీరింక. మీరొస్తే ఏం చేయబోతున్నారు అనేది. అందుకే మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు ఏమన్నా అంటే దీన్ని లేకుండా చేయడం కాదు సార్. హ్మ్. మేము చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మావిగాన్లో 29 కూడా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం. హ్మ్. హ్మ్. రెండవది, నువ్వు కట్టబోయే కులీనులు లేకపోతే ఇంకొకరు ఇటువంటిది కాదు, ప్రజల రాజధాని ఉండాలని చెప్పడం మా ఉద్దేశం. హ్మ్. అది గర్వకారణంగా ఉండాలని చెప్పడం కూడా మా ఉద్దేశం. అవినీతికి తావు ఉండకూడదు, వివిధ ప్రాంతాలపైన బరువు పడకూడదు అని చెప్పేది కూడా మా ఉద్దేశం. హ్మ్. ఎంత అన్యాయం సార్. ఢిల్లీలో కడితే 4,000 5,000కు స్క్వేర్ ఫీట్ కడతా ఎగ్జాక్ట్. ఉన్నారు. ఆ! ఇక్కడ 3,500 కూడా కడతా ఉన్నారు మొన్న వరకు. అవును. 2000, 2500 కూడా హైదరాబాద్‌లో కడుతున్నారు. హైదరాబాద్లో కడతా ఉన్నారు. హ్మ్. మంచి మంచి బిల్డింగ్లు కడతా ఉన్నారు. మరి ఎందుకు సార్ అమరావతిలో 12,000 14,000 స్క్వేర్ ఫీట్కి ఇక్కడే అర్థం కాదా? జనంకి అర్థం కాదా? అది ప్రపంచానికి ఫ్యూచర్ సిటీ గదా! ప్రపంచానికి న్యూయార్క్ సిటీలో కూడా కనుక్కున్నాను సార్, అంత లేదు. హ్మ్. నేను చూద్దాం ఎంత ఉంటుందని కనుక్కున్నాను నేను. హ్మ్. అంత పెద్ద ల్యాండ్ వాల్యూతో కలిసి పెద్దగా అవుతుంది కానీ హ్మ్. కన్స్ట్రక్షన్ కాస్ట్తో పెద్దగా కావడం లేదు.
ఇక్కడ పైగా ల్యాండ్ వాల్యూ, ఇసుక ఫ్రీ, అది ఇంకా అక్కడ రకరకాల ఫ్రీలు న్యూయార్క్లో ల్యాండ్ వాల్యూ కాస్ట్ సార్, కన్స్ట్రక్షన్ కాస్ట్ లేదు పెద్దగా. ఓహో. ఇక్కడ భూమి, ఇసుక, ఉమ్, నీళ్ళు ఎట్లాగా ఆడే ఉంటాయి, ఎందుకంటే తొగితి నీళ్ళు వస్తాయి, నీళ్లు, ఉమ్, ఆ తర్వాత కరెంటు, ఉమ్, ఆ జిఎస్టీలో కోత, ఉమ్, రిజిస్ట్రేషన్లో కోత, అంటే ఈ అన్ని ఫ్రీ. గవర్నమెంట్ ఏవైతే తన సొంతంగా దానికి గవర్నమెంట్ కూడా ఫెసిలిటీస్ లేవు సార్. ఉమ్. గవర్నమెంట్ శాఖలు కూడా ఏదైనా కొంటే జిఎస్టీ కట్టాల్సిందే పాపం. బట్ అక్కడ మాత్రం అమరావతిలో మాత్రం లేకుండా అమరావతిలో మాత్రం కాంట్రాక్టర్ లేకుండా, గవర్నమెంట్ కోసం కాదు, కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ లేకుండా వాళ్ళకి ఒకవేళ వాళ్ళు సరిగ్గా వాళ్ళు కట్టిన తర్వాత డబ్బులు నష్టం వస్తే కాంపెన్సేషన్కి డబ్బులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఆల్రెడీ. ఎన్ని ఫెసిలిటీస్ సార్. సో అమరావతిలో మీరు అవినీతిని చూస్తున్నారా, సాధ్యం కాదనుకుంటున్నారా, ఆర్థికంగా బరువు అనుకుంటున్నారా, లేకపోతే ఇది బెటర్ ఆప్షన్ అనుకుంటున్నారా? సార్ అనాలోచితమైన ఆలోచన అనుకుంటున్నాను సార్ నా వరకు నేను ఉమ్, శైలనాథ్గా. ఎందుకంటే ఎవరైనా సరే గట్టి భూముల మీద, నిలకడ ఉన్న భూముల మీద, ఒక ప్రధానమైన రోడ్లు ఉన్న రోడ్డు మీద అక్కడ క్యాపిటల్ని కట్టుకునే కొత్త క్యాపిటల్ చేస్తారు. ఉమ్, అట్లా కాకుండా కేవలం పంటలు బండి 20 అడుగుల్లో నీళ్లు పడి 3 పంటలు బండే భూముల మీద కడదామనుకోరు. నల్లరేగడి భూమిలో కడదామని నూనె ఇల్లు కూడా కడదాం అనుకోము సార్ మనం. అవును, కరెక్ట్. దానికి అడ్డం కాకుండా 1,00,000 ఎకరాల భూమి. అసలుకి ఈ హైదరాబాద్ సిటీ అంతా బిల్డింగ్లు చూస్తే 200-300 ఎకరాల్లో ఉంటుందేమో గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని. ఇలాంటి ఒక 1000 ఎకరాలు వేసుకోండి. ఎక్కడే మీకు మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ చూసాం కదా, 1,100 ఎకరాలు అయిపోయినాయి. 1000 వేసుకోండి, 2000 వేసుకోండి, 10,000 వేసుకోండి సార్. 1,00,000 ఏంది సార్? అది మహానగరం కదా, అక్కడ రాజధానులు అంటే మాత్రమే. మనుషులు అంటే మహానగరం అంటే మనుషులు ఉండరేం రేపు సార్? పొద్దున్న ఆంధ్రప్రదేశ్ని పోషించడానికి సంబంధించి డబ్బులు వచ్చే ఒక నగరాన్ని కడుతున్నా అని చెప్పారు ఆయన. అంటే మమ్మల్ని రాయలసీమ ఉత్తరాంధ్రులు మీరు ద్రోహం అనే పాట చిన్న మాట సార్. సార్ అసలుకే కరువు కాటకాలతో డబ్బులు లేక ఇబ్బంది ఉన్న మా ప్రాంతాల మీద కూడా మీరు అప్పులు మోపుతా ఉన్నారు. ఉమ్, మీరు ఎప్పుడో మీరు సంపాదిస్తారు, ఇప్పటికే సంపాదన లేదు అక్కడ. ఉమ్, ఎప్పుడుకో సంపాదిస్తారు, ఎప్పుడో మేము తీరుస్తాము. సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ కదా సార్ అది. ఈ అప్పులు కూడా డిఫరెంట్ టాపిక్ అది. ఇప్పటికి 50 కోట్లు 50,000 కోట్లు ఏదో మా మీద పెట్టారు. ఇంకొక 50,000 1.5 లక్ష కోట్లు తెస్తామని ఇస్తారు. 10,000 ఎకరాల భూమి ఉంది, ఎకరం 10 కోట్లు అమ్మేస్తే 1,00,000 కోట్లు వచ్చేసింది సార్. కొనేవాళ్ళు అక్కడ. కంపెనీస్ వస్తారు సార్ కొనడానికి. ఎవరు సార్ రూల్ చెప్పాను సార్ మీకు. ఆ, జనం లేకుంటే సేవారంగం రాదు. ఫస్ట్ పాయింట్. ఇండస్ట్రీస్ రావట్లేదు అక్కడికి. ఇండస్ట్రీస్కి అనువైన నేల కాదు అని నా ఒపీనియన్. అంటే తప్పు 20 లక్షల కోట్లు ప్రభుత్వం పెట్టుబడి తెచ్చిందంటే 20 కోట్లు కూడా అడిగి రాలా. రాలే. మరి ఎట్లా? ఎవరు వచ్చారు? నేను చూశాను, యూనివర్సిటీ వాళ్ళు వచ్చి. యూనివర్సిటీస్, హాస్పిటల్స్. హాస్పిటల్ కూడా లేవు సార్ సరిగ్గా, ఎందుకంటే అక్కడ జనాలు ఉండాలి కదా సార్. హాస్పిటల్కి ప్రభుత్వం భూమి అయితే ఇచ్చింది. ఇచ్చింది సార్. ప్రైవేట్ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్, రాజశేఖర్ గారు నాకు గుర్తుకొస్తా ఉన్నారు. ఏ కాంట్రాక్టరు, ఏ వ్యాపారస్తుడు లాభం లేకుండా ఏం పనిచేయడు. అంతే కదా. ఆయన ఏం రాష్ట్ర సేవ చేయడు. అంతే కదా. అట్లాగే ఈ మధ్యకాలంలో మాకు అనేకమైన బాధలు కూడా ఉన్నాయి సార్. మొన్న వస్తుంటే ఆంటపూర్లో మాట్లాడుతుంటే అన్నా ఈ రాయలసీమ డబ్బులు దాంట్లో ఉంటాయా అని అడిగారు. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ డిస్కషన్ వచ్చింది. ఉంటాయి, మనం కూడా అప్పు కట్టాల్సిందే, వడ్డీ కట్టాల్సిందే మనమంతా అని చెప్పి. మరి ఆ వర్కుల్లో రాయలసీమ వాళ్ళకు కూడా బాగా మిగల కదన్నా అడిగారు. నాకు సహేతుకమైంది అనిపించింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద 2 lakh 1 lakh crores అది ఎంటైర్ అందరికి అన్ని ప్రాంతాల్లో ఉన్న మంచి కాంట్రాక్టర్లకో లేక అవుట్సైడ్ కాంట్రాక్టర్లకో ఇచ్చేస్తే ఆ వచ్చే లాభాలు అలాంటివి రాష్ట్రం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. మీరు మరీ ఆశపడుతున్నారు. అది గ్లోబల్ సిటీ, గ్లోబల్ టెండర్ పిలిచారు, ఎవరు పాడుకుంటే వాళ్ళు కదా. అంటే ఇప్పుడు మామూలుగా చెప్తే ఏమంటాడు సార్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, మేము ప్రపంచానికి మార్గదర్శకులు, ప్రపంచం మమ్మల్ని అనుసరిస్తుంది, నేను ఇప్పుడు ఏం మాట్లాడితే అది రేపు వాళ్ళు మాట్లాడతారు. మరి ఆ మాత్రం బిల్డింగ్లు కట్టలేరేం సార్? మా నెల్లూరు జిల్లా వాళ్ళు ఇటుపక్క జిల్లాలో దేశమంతా కడుతుంటారు. అట్లాగే షాపూర్లు గీపూర్లు ఎంతో ఉన్నారు కదా సార్. కనుక నేను వాళ్ళ జోలికి పోవడం లేదు, కానీ కనీసం ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఎందుకు ఏం మాట్లాడుతున్నాను బేసిస్ కడడం లేదు సార్. సో అంటే రాయలసీమ ప్రాంతం వాళ్ళు అది మనది కాదు అనే ఫీలింగ్లో ఉన్నారా? ఆ ఫీలింగ్ ఉంది జనానికి. ఏది డబ్బులు ఏదికి ఇట్లా పోస్తున్నా అనే ఫీలింగ్ ఉంది సార్ మా వాళ్ళకి. అది ఒక రోజు ఎరప్ట్ అవుతుంది, ఎరప్ట్ కాకుండా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ ఉన్నారు. మా జిల్లాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకుపోయాడు ఇతను. కడపలో చివరికి బ్యాంకు కూడా, సహకార బ్యాంకు కూడా వదిలిపెట్టడా. కర్నూలులో అయితే ఆఖరికి మడుతుంటారు, ఏందా హైకోర్టు వస్తే ఆఖరికి తీసుకుపోతున్నాను. చివరికి ఇంకా అన్యాయంగా మొన్న పోయాను కడప చిరుచి ఆ పక్క పోతే వాళ్ళు ఏమంటారంటే ఆడ మిట్టలకైతే కట్టిస్తాడు కానీ మన కట్టరా. సో ఇట్లా జనాల్లో చర్చ సాగుతుంది సార్. ఈ చర్చ ఏదో ఒక రూపున ఒక ఛానలైజ్ అవుతుంది. సో మాలాంటి రాయలసీమ మీద ప్రేమించే మాలాంటి వాళ్ళమంతా రాయలసీమకు న్యాయం జరగాలని కోరుకుంటాం. ఓకే, దీనికోసం ఒక్క మాట లేదు.
ఒక ప్రాంతం గురించి లేదు, మొన్నంత బిల్లు మార్పిచ్చారు, నేను సంతోషపడతా ఉన్నాను, నువ్వు ఆఖరి చాలా శక్తివంతుడివి. మళ్ళీ ఆ శక్తివంతుడి కాబట్టి ఆ బిల్లులో పెట్టిన రాయలసీమ ప్యాకేజో, ఉత్తరాంధ్ర ప్యాకేజో, లేకపోతే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్, అదేదో ఒకటి మాట్లాడచ్చు కదా. స్టేటస్కు సమానమైన ప్యాకేజ్ ప్యాకేజ్ మాట్లాడచ్చు కదా. నేను బీజేపీ గురించి మాట్లాడుతున్నా, మీరు రాయలసీమ డిక్లరేషన్ ఒకటి ఇచ్చినారు, అవును దాంట్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు మీరు. రాజధాని కట్టాలి, సంవత్సరం 2 సార్లు 6 నెలలకు ఒకసారి ఇక్కడ అవి పెట్టాలి అని, వీలైతే ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు. ఆ మాటలు వాళ్ళకి ఏం గుర్తులేవు సార్. కాబట్టి ఇవన్నీ కూడా మర్చిపోతారులే జనాలు. ఈ రోజు ఉన్నది రేపు గుర్తుకున్నది లేని ఒక దాన్ని ఏమంటారు, ఒక నమ్మకంతో వాళ్ళ దగ్గర ఉన్న ప్రచార సాధనాలు, వాళ్ళ దగ్గర ప్రచార శక్తితో మేము కప్పిపుచ్చుకోగలంలే అనుకునే పరిస్థితి. డైరెక్ట్ ఒకటే ఒక క్వశ్చన్ సార్, ఢిల్లీలో 5,000 కోట్ల లోపల కడుతుంటే నీకు 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, లేక 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు అంటేనే ఏందో జరుగుతుంది. ఒకటి, అది అనుకూలమైన భూమి అయినా కాకపోయింది, మానవులు కట్టుకునే భూమి కాకపోయింది, లేదు అందులో ఇంకొకటి అవినీతి లాంటిది జరిగే అవకాశం అన్నా ఉండాలి. 3, అనాలోచితంగానే ఉండాలి. లేకపోతే ఎవరు పడతారు సార్, మీరు కడతారో చెప్పండి. భారత పార్లమెంట్ భవన్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. పార్లమెంట్ భవన్ కాదు అసలు, ఈ దేశంలోనే హైయెస్ట్. బహుశా గిన్నీస్ రికార్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వేస్తే బహుశా ఇదే ఎక్కువ వస్తుంది. కనుక వాట్ ఆస్క్ అంటే ఆలోచించాలి జనం అంతా కూడా.